చూసి ఏ మొబైల్ షోరూమ్ అనుకుంటున్నారా? సాధారణంగా ఈ స్థాయిలో ఫోన్లు పెద్ద పెద్ద షోరూంలో ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చూస్తుంది షోరూంలోని మొబైల్స్ కాదు, పోలీస్ స్టేషన్లోని మొబైల్స్. ఇవన్నీ బాధితులు పోగొట్టుకున్న, దొంగలు కొట్టేసిన ఫోన్లు. దాదాపు ₹1,00,00,000 పైగా ఖరీదైన 570 ఫోన్లను నెల్లూరు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఇప్పటి వరకు 9 విడతల్లో 10 కోట్లు విలువ చేసే 5,000కు పైగా ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇచ్చామని ఎస్పీ అజిత విజన్ల తెలిపారు. మొబైల్ కోల్పోయిన వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. మొత్తం 570 మొబైల్ ఫోన్స్ వర్త్ 1.14 crore రూపీస్ మనము జిల్లాలో రికవర్ చేయడం జరిగింది. మన సైబర్ టీమ్ అండ్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో స్టాఫ్ అందరూ కూడా, SHOs అందరూ అండ్ ఆల్ CIs అండ్ DSPs అందరూ కూడా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఇది. అందరూ టీమ్స్ పంపించి ఈ మొబైల్ ఫోన్స్ రికవరీకి వర్క్ చేశారు. ఇన్సైడ్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్ చేశారు. సో దాంతో మనం 570 ఫోన్స్ ఇప్పటిదాకా ఏవైతే ఈ SAIR పోర్టల్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ, ఐడెంటిటీ రిజిస్ట్రీ పోర్టల్, ఈ రిజిస్ట్రీలో ఏదైతే మొబైల్ ఫోన్స్ పోయినాయి అని కంప్లైంట్స్ వచ్చినాయో వాటి ద్వారా ఈ మొబైల్ ఫోన్స్ ట్రేస్ చేయడం జరిగింది అండ్ రికవర్ చేయడం జరిగింది. సో ఈరోజు మనకి ఇక్కడ వచ్చిన మన సిటిజన్స్ ఉన్నారు, ఎవరైతే ఈ మొబైల్ ఫోన్స్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ మొబైల్ ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకి అడ్వైజరీ కొంచెం ఇవ్వాలని మేము చూస్తున్నాము. ఇంపార్టెంట్ థింగ్, మొబైల్ ఫోన్స్ కొన్నప్పుడు ఈ IMEI నంబర్ ఉంచుకోవటము, ఆ బిల్ అండ్ ఆ నంబర్ ఉంచుకోవటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అయితే అమ్ముతుంటారో ఇట్లా రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర అట్లాంటివి తీసుకోవద్దు. ఇట్ కుడ్ బి స్టోలన్ మొబైల్ ఫోన్స్. అండ్ ఆల్సో ఈ మొబైల్ ఫోన్స్ ఏవైతే పోతాయో వెంటనే మనం ఇది సిమ్ కార్డ్ బ్లాక్ చేసేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రజలందరూ తెలుసుకోండి. మీరు ఫోన్ ఇక్కడ ఇచ్చినాక, FIR ఇచ్చినాక అప్పుడు చేద్దాం అన్నట్టుగా అనుకోవద్దు. మనకి చాలా సింపుల్ సిస్టమ్ ఉంది, SAIR పోర్టల్ ఉంది. దీని వెబ్సైట్ అడ్రస్ కూడా మీ అందరితో షేర్ చేస్తాము. అక్కడ మీరు కంప్లైంట్ రేజ్ చేసేయచ్చు ఫోన్ పోయిందని. అండ్ దెన్ వెంటనే సిమ్ కార్డ్ కూడా బ్లాక్